నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. ప్రెజెంట్ డేస్ లో ఎక్కడ చూసినా సరే అమ్మాయిలకి సెక్యూరిటీ అనేది చాలా ప్రాబ్లమేటిక్ సమస్యగా ఉంది. అందులో మెయిన్ గా హోటల్ రూమ్ లో స్టే చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఈ షాపింగ్ మాల్స్ లో ట్రయల్ రూమ్స్ లో కానీ ఈ స్పై కెమెరాల సమస్య అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. రీసెంట్ గా మీరు అందరూ చూసే ఉంటారు, టాప్ బాలీవుడ్ యాక్ట్రెస్ అయినటువంటి ఊర్వశి రౌతల క్లోత్స్ చేంజ్ చేసుకున్నటువంటి వీడియో ఒకటి వైరల్ అయింది. దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కూడా. కొంతమంది ఏమో ఇదంతా పబ్లిసిటీ కోసమే ఎలా చేశారని అంటుంటే, ఇంకొంతమంది ఏమో అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోయిందని షేర్ చేస్తున్నారు. అయితే విషయం ఏదైనప్పటికీ కూడా అమ్మాయిల సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి ఈ హోటల్ రూమ్స్లో స్టే చేస్తున్నప్పుడు కానీ, లేదంటే షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్స్లో కానీ ఈ స్పై కెమెరాలు అనేవి ఎక్కడ ఉంటాయి, ఎలా గుర్తించాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ ఈ హోటల్ రూమ్స్లో స్పై కెమెరాలు ఉన్నాయో లేదో గుర్తించాలంటే మీరు రూమ్లోకి వెళ్ళంగానే ఏంటంటే విండోస్ కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసి లైట్లన్నీ ఆఫ్ చేయండి. ఎందుకంటే కొన్ని రకాల కెమెరాస్కి చిన్న చిన్న లైట్లు అనేవి ఉంటాయి కాబట్టి ఈ డార్క్నెస్లో అవి కనిపించవచ్చు. ఒకవేళ అలా కనిపించిన కెమెరాస్ని మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసి గుర్తించవచ్చు. ఎందుకంటే రిమైనింగ్ థింగ్స్తో పోల్చుకుంటే ఈ కెమెరాస్ అనేవి ఈ ఫ్లాష్ లైట్ పడంగానే మెరిసినట్టు కనిపిస్తాయి. సో ఆ విధంగా మనం గుర్తించవచ్చు. సెకండ్ ఏంటంటే మిర్రర్స్ అనమాట. ఈ మిర్రర్స్ అనేవి మనకు రూమ్లో అవసరం ఉన్న చోట మాత్రమే పెడతారు. ఇన్ కేస్ అలా కాకుండా మిర్రర్స్ కానీ మీకు అనవసరమైన ప్లేస్లో కూడా గుర్తించారు అనుకోండి, అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మిర్రర్ బ్యాక్ సైడ్ ఏమైనా కెమెరాస్ ఉన్నాయేమో మీరు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మిర్రర్ మీద ఇలా ఫింగర్ పెట్టినట్లయితే మిర్రర్లో ఉన్న ఫింగర్కి మనకు చూపించే ఫింగర్కి మధ్య చిన్న గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అలా కనిపించకపోతే మాత్రం అది 2 సైడెడ్ మిర్రర్ అని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం రూమ్లో ఉన్న డెకరేటెడ్ ఐటమ్స్ని చెక్ చేసుకోవాలి. అంటే వాల్ క్లాక్స్ కానీ, లేదంటే ఏమైనా డాల్స్ ఉంటే ఆ డాల్స్ ఐస్ కానీ ఈ కలర్లో కూడా కెమెరాస్ అనేది ఫిక్స్ చేయొచ్చు. మీరు ఇంకా సింపుల్గా స్పై కెమెరాస్ని డిటెక్ట్ చేయాలంటే మనకు ప్లే స్టోర్లో చాలా యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి కూడా. అలానే మనం ఏ యాప్ పడితే ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోకూడదు. సెక్యూరిటీ యాప్స్ అంటే లైక్ హిడెన్ కెమెరా స్పై డిటెక్టర్, హిడెన్ కెమెరా డిటెక్టర్ ప్రో, ఇలాంటివి కొన్ని సెక్యూరిటీ యాప్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి సెక్యూరిటీ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మనకి స్పై కెమెరాలు ఎక్కడ ఉన్నాయనేది మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. మనకి యాక్చువల్గా ఈ స్పై కెమెరాస్ అనేవి రూమ్లో ఎక్కడ ఫిక్స్ చేస్తారంటే సీలింగ్ ఫ్యాన్ సెంటర్స్లో కానీ, స్మోక్ డిటెక్టర్స్లో కానీ, స్పీకర్స్ మెస్ లోపల కానీ, లేదంటే ఫైర్ అలారంలో కానీ, డోర్ లాకర్స్, అలాగే బెడ్ ల్యాంప్స్, ఏమైనా బొమ్మలు ఉంటే వాటి కళ్ళలో కానీ, ఏదైనా పెయింటింగ్ ఫ్రేమ్స్ ఉంటే ఆ ఫ్రేమ్స్లో కానీ, లేదంటే చిన్న చిన్న గోడకి హోల్స్ ఉంటే ఆ హోల్స్లో కానీ, వాల్ కార్నర్స్లో కానీ, లేదంటే బాత్రూంలో కానీ, ఇలా చాలా చోట్ల ఫిక్స్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన సేఫ్టీ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి గర్ల్స్ అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చిందా? అలా అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.